మనం ఆరాధనలో ప్రవేశించక మునుపు బైబిల్లో నుంచి లూకా సువార్త 15వ అధ్యాయం. లూకా సువార్త 15వ అధ్యాయం 3వ వచనము నుంచి 7వ వచనం వరకు మార్చి చదువుకుందాం. లూకా సువార్త 15వ అధ్యాయము 3వ వచనము నుంచి 7వ వచనం వరకు మార్చి చదువుకుందాం. అందుకు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను. అది దొరికినప్పుడు సంతోషముతో దానిని తన భుజముల మీద వేసుకొని ఇంటికి వచ్చి తన స్నేహితులను పొరుగువారిని పిలిచి, ఏడవ వచనం అందరం కలిసి చదువుకుందాం. అటువలే మారు మనసు అక్కరలేని 99 మంది నీతిమంతుల విషయమై కలుగు సంతోషము కంటే మారు మనసు పొందు ఒక్క పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషము కలుగును. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడైన దేవ, యేసుక్రీస్తు నామములో వందనములు, స్తోత్రాలు. ఇంతవరకు పాటల ద్వారా నిన్ను మహిమపరచడానికి సహాయపడుతూ వచ్చినందుకు స్తుతిస్తుంటున్నాం. ఆరాధనలో ప్రవేశించక మునుపు ఆరాధన కొరకై చదవబడిన వాక్య భాగములో నుంచి మాతో మాట్లాడుతూ రండి. ఆత్మతో సత్యముతో హృదయంలో నుంచి నిన్ను ఆరాధించడానికి మమ్మల్ని అందరినీ సిద్ధపరచండి. చేరువచ్చిన బిడ్డలకై స్తుతిస్తుంటున్నాం. ఇంకా ఎవరైతే వస్తున్నారో మీరే క్షేమంగా నడిపించమని, చివరి వరకు ఈ దిన పరిచర్యలో సహాయం చేయమని, యేసుక్రీస్తు నామములో మీ దాసుని కూడా బలపరచుమని ప్రార్థించి యేసు నామములో వేడుచున్నాము తండ్రి, ఆమేన్. లూకా సువార్త 15వ అధ్యాయము మనందరికీ బాగా పరిచయం ఉన్న అధ్యాయమే. సండే స్కూల్ పిల్లలకు కూడా ఈ అధ్యాయంలో ఉన్న విషయాలు తెలుసు. అయినప్పటికీ ఈ దినం ఆరాధన కొరకై మనం చదువుకున్న భాగంలో నుంచి కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకొని మన ప్రభువును స్తుతించి ఆరాధిద్దాం. లూకా సువార్త 15వ అధ్యాయము 3వ వచనం. అందుకు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను. అందుకు ఆయన అంటే ఎందుకు చెప్పాడు ఈ ఉపమానము? ఎందుకు చెప్పాడు అంటే మొదటి 2 వచనాలు. ఒకప్పుడు సమస్తమైన సుంకరులను పాపులను ఆయన బోధ వినుటకు ఆయన దగ్గరకు వచ్చుచుండగా పరిసయ్యులను శాస్త్రులను అది చూచి ఇతడు పాపులను చేర్చుకొని వారితో కూడా భోజనము చేయుచున్నాడని చాలా సనుగుకొనిరి. మొదటి 2 వచనాల్లో యేసు ప్రభు దగ్గరికి ఎవరు వస్తున్నారంట? సుంకరులు, పాపులు. యేసు ప్రభు వాళ్ళతో కూర్చుంటున్నాడు, వారితో భోజనం చేస్తున్నాడు, వారితో సహవాసం చేస్తున్నాడు. అది శాస్త్రులు పరిచయాలు చూసి వాళ్ళు చాలా సనుక్కున్నారంట. ఏమని సనుక్కున్నారు? 2వ వచనంలో ఇతడు పాపులను చేర్చుకొని వారితో కూడా భోజనము చేయుచున్నాడు అని
సనుక్కున్నారు. ఎప్పుడైతే శాస్త్రులు పరిచయులు సనుక్కున్నారో 3వ వచనములో అందుకాయన వారితో ఈ ఉపమానము చెప్పాను. శాస్త్రులు పరిచయులు సనుక్కున్నందుకు యేసు ప్రభు ఇక్కడ ఈ ఉపమానాలు చెప్పాల్సి వచ్చింది. ఇక కింద 3 ఉపమానాలు చెప్పినాడు వాళ్ళ కొరకు. 4వ వచనము నుంచి 7వ వచనం వరకు తప్పిపోయిన గొర్రెను గూర్చిన ఉపమానము, 8వ వచనము నుంచి 10వ వచనం వరకు తప్పిపోయిన నాణెమును గూర్చిన ఉపమానము, 11వ వచనము నుంచి 32వ వచనం వరకు తప్పిపోయిన కుమారుని గూర్చిన ఉపమానం. కాబట్టి యేసు ప్రభు ఇక్కడ 3 ఉపమానాలు చెప్పినాడు. తప్పిపోయిన గొర్రెను గూర్చి, తప్పిపోయిన నాణెమును గూర్చి, తప్పిపోయిన కుమారుని గూర్చిన ఉపమానాలు యేసు ప్రభు చెప్పినాడు. గొర్రె ఎక్కడ తప్పిపోయింది? అడవిలో తప్పిపోయింది. అందుకే అడవిలో విడిచిపెట్టి అని చదువుతాను. నాణెం ఎక్కడ తప్పిపోయింది? ఇంటిలో తప్పిపోయింది. కుమారుడు ఎక్కడ తప్పిపోయినాడు? ఇంటిలో నుంచి వెళ్ళిపోయి తప్పిపోయినాడు. చూడండి వ్యత్యాసం. అంతేకాదు మొదటి ఉపమానంలో 100 గొర్రెల్లో 1 తప్పిపోయింది. 2వ ఉపమానంలో 10 నాణేల్లో 1 తప్పిపోయింది. 3వ ఉపమానములో 2 కుమారుల్లో 1 తప్పిపోయినాడు. కాబట్టి ఈ ఉపమానాలన్నీ కూడా శాస్త్రులు పరిచయులు సనుక్కున్నందుకు వారితో ఈ ఉపమానాలు చెప్పినాడు. ఈరోజు ఈ ఉపమానాలు మనతో కూడా చెప్తున్నాడు. ఆ రోజు వారికి, ఈరోజు మనకు. సరే, మనం చదువుకున్న భాగంలోకి వెళ్దాం. ఇప్పుడు 4వ వచనం చదవండి. మీలో ఏ మనుషునికైనాను 100 గొర్రెలు కలిగి ఉండగా వాటిలో 1 తప్పిపోయిన ఎడల అతడు 99 అడవిలో విడిచిపెట్టి తప్పిపోయినది దొరకు వరకు దానిని వెదక వెళ్ళడా. 4వ వచనంలో యేసు ప్రభు ఉపమానం చెప్తూ ఏమన్నాడంటే, మీలో ఒకనికి 100 గొర్రెలు కలిగి ఉండగా వాటిలో 1 తప్పిపోతే అన్నాడు. ఒక గొర్రె ఏమైపోయింది? తప్పిపోయింది. తప్పిపోయిన ఈ గొర్రె ఎవరు? మనమే. ఒకసారి ఒక సేవకుడు వాక్యం చెప్తూ, ఒకడు యెరూషలేము నుండి యెరికో పట్టణానికి దిగి వెళ్ళొచ్చు అని ఎవరా ఒకడు అన్నాడంట. ఎవరైతే కూర్చున్న బ్రదర్స్ అన్నారంట. మేమైతే కాదు అన్నారంట. సిస్టర్స్ వైపు చూస్తే వీళ్ళు అన్నారంటే మేము అసలే కాదని చెప్పారంట. మరి ఎవరు? మరి దేవుని వాక్యము ఎవరికంటే మనకే. ఈ తప్పిపోయిన గొర్రె ఎవరంటే మనమే. చూడండి, యెషయా గ్రంథం 53వ అధ్యాయం 6వ వచనం. యెషయా గ్రంథము, మనమందరమును గొర్రెల వలె త్రోవ తప్పిపోతిమి, మనలో ప్రతివాడును తనకిష్టమైన త్రోవకు తొలగెను, యెహోవా మనందరి దోషమును అతని మీద మోపెను. మనమందరము ఏమయ్యామంట? గొర్రెల వలె త్రోవ తప్పిపోతిమి. గొర్రెలకు ఉండే స్వభావం ఏంటో తెలుసా? ఒక్క గొర్రె కనుక తప్పిందనుకోండి, ఇంకా లైన్ మొత్తం అటే పోద్ది అంతే. గొర్రెకు ఉండే స్వభావం, ముందు పోయే గొర్రె కనుక దారి తప్పిందనుకోండి, గొర్రెలన్నీ ఆ దారినే వెళ్ళిపోతాయి. మన ముందున్న గొర్రెది ఆదాం. మన మూల పితరుడైన ఆదామని ఆ గొర్రె తప్పింది మొదట. అక్కడి నుంచి లైన్గా మనమందరం ఏమైపోయాం? తప్పిపోయాం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము
పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం చివరి వచనం 25వ వచనం. మీరు గొర్రెల వలె దారి తప్పిపోతిరి కానీ ఇప్పుడు మీ ఆత్మల కాపరియు అధ్యక్షుడునైన ఆయన వైపునకు మళ్ళీ ఉన్నారు. మీరు గొర్రెల వలె ఏమైపోయారు? దారి తప్పిపోతిరి. మనమందరము గొర్రెల వలె దారి తప్పిపోయాం. ఈ లోకంలో ఉండే ప్రతి మానవుడు కూడా పాపముల పుట్టి పాపములు పెరుగుతూ దేవుని యొక్క మార్గములో నుంచి తొలగిపోయినాడు. దేవుని మార్గములో నుంచి తొలగిపోయి తప్పుడు మార్గములో పాపపు మార్గములో వెళ్ళిపోతున్నాడు. కొన్నిసార్లు మనం అనుకుంటాం నేనెక్కడ తప్పిపోయినానని. అందుకే ప్రతి మానవునికి ఏమనిపిస్తుందంటే అసలు నేనెక్కడ తప్పిపోయినాను అంటాడు మనిషి. ఎందుకంటే అందుకే సొలొమోను ఆ మాట చెప్పినాడు సామెతల గ్రంథంలో, ఒకరి ఎదుట సరి అయినదిగా కనబడు మార్గము కలదు. అంటే మనిషి ఏమనుకుంటాడంటే నేను వెళ్ళే ప్రతి మార్గము అదేంటి, అది సరి అయిందే అనుకుంటాడు. అయితే తుదకు అది ఎక్కడికి పోతే మరణానికి దారి తీస్తుంది. మనిషి దారి తప్పిపోయాడు కానీ మనిషి అది గ్రహించడం లేదు. నేను ఎక్కడ తప్పిపోయినాను అనుకుంటాడు. ఎందుకంటే మానవుడు వెళ్ళే ప్రతి దారి అది సరి అయిందే అనుకుంటాడు. ఎప్పుడు తెలుసుకుంటాడంటే గమ్యం జరుపుకున్న తర్వాత నేనెందుకు ఇటు వచ్చినాను అనుకుంటాడు కదా. చాలాసార్లు మనకు గమ్యం చేరిన తర్వాత ఇటెందుకు వచ్చాను అనుకుంటాం, ఆ తర్వాత కష్టం. మానవుడు వాక్యం చెప్పేది ఏంటంటే దారి తప్పిపోయినాడు. చూడండి, యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం. అనేక విషయములలో చాలమ్మ. ఎంతమంది తప్పిపోతున్నారంటే అనేక విషయములలో ఎంతమంది తప్పిపోతున్నారు? మనమందరము. ఆ మాట గుర్తుపెట్టుకోవాలి. మనమందరమే తప్పిపోవచ్చున్నాము. మనమందరం తప్పిపోయిన వాళ్ళమే, త్రోవ తప్పిన వాళ్ళమే. చివరికి దావీదు కూడా ఒప్పుకున్నాడు. ఏమని? 119వ కీర్తన 119వ కీర్తన 176వ వచనం. తప్పిపోయిన గొర్రె వలె నేను త్రోవ విడిచి తిరిగి తిని నీ సేవకుని వెదికి పట్టుకొనుము. ఎందుకనగా నేను నీ ఆజ్ఞలను మరచువాడను కాను. దావీదు కూడా ఒప్పుకుంటున్నాడు. తప్పిపోయిన గొర్రె వలె నేనేమైపోయాను? త్రోవ విడిచి తిని తప్పిపోయాను. ఈ లోకంలో మానవులమైన మనమందరము తప్పిపోయిన గొర్రెలమే. నీవు నేను ఒకప్పుడు తప్పిపోయిన వారము. అయితే కాపరి ఏం చేశాడంట? ఇప్పుడు మళ్ళీ లూకాసు వార్తకు రండి, 15వ అధ్యాయం 4వ వచనం మళ్ళీ చదవండి. మీలో ఏ మనుషునికైనాను 100 గొర్రెలు కలిగి ఉండగా వాటిలో ఒకటి తప్పిపోయిన ఎడల అతడు 99 అడవిలో విడిచిపెట్టి తప్పిపోయినది దొరకు వరకు. ఇప్పుడు కాపరి ఏం చేస్తున్నాడు? తప్పిపోయిన ఆ గొర్రె కోసం ఏం చేస్తున్నాడు? వెతుకుతూ వస్తున్నాడు అంట. వెదక వెళ్ళడా? మనమందరము గొర్రెల వలె తప్పిపోతే తప్పిపోయిన మళ్ళను కాపరి ఏం చేస్తున్నాడు? వెతుకుతూ వస్తున్నాడు. లూకాసు వార్త 19వ అధ్యాయం 10వ వచనం. నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చనని అతనితో చెప్పాను. మనుష్య కుమారుడు అంటే యేసుక్రీస్తు. ఎందుకు వచ్చాడంట? నశించిన దానిని వెదకి రక్షించేదానికి. మానవుడు దారి తప్పిపోయినాడు. ఆ దారి ఎక్కడికి తీసుకుపోతుంది? నాశనానికి తీసుకుపోతుంది.
ఈ నాశనానికి తీసుకుపోయే ఈ మానవుణ్ణి వెదకి రక్షించడానికే మనిషి కుమారుడు అంటే యేసు ప్రభు వచ్చాడు. యెహెజ్కేలు గ్రంథం 34వ అధ్యాయం. యెహెజ్కేలు గ్రంథం 34వ అధ్యాయము 11వ వచనం. ప్రభు అయిన యెహోవా సెలవిచ్చినదేమనగా, ఇదిగో నేనే నా గొర్రెలను వెదకి వాటిని కనుగొందును. దేవుడు ఏమని సెలవిస్తున్నాడు? ఇదిగో నేనే నా గొర్రెలను ఏం చేస్తాను? వెదకి, నా గొర్రెలను వెదకి నేను కనుగొందును. కింద కూడా చదవండి 16వ వచనం. తప్పిపోయిన దానిని నేను వెదకుదును, తోలివేసిన దానిని మరలా తోలుకొని వచ్చేదను. చాలేమ్మ. తప్పిపోయిన దాన్ని దేవుడు ఏం చేస్తాడంటే నేను వెదకెదను, తొలగిపోయిన దాన్ని మళ్ళీ తోలుకొని వచ్చేదను. మనమందరము తప్పిపోతే తప్పిపోయిన మనను వెదికేదానికి ప్రభు అయిన యేసుక్రీస్తు లోకానికి వచ్చినాడు. లూకా సువార్త 19వ అధ్యాయంలో యెరికో పట్టణానికి ఎందుకు వచ్చాడు? అక్కడ జక్కయ్య తప్పిపోయినాడు. తప్పిపోయిన జక్కయ్యను వెతికి రక్షించడానికి వచ్చినాడు. యోహాను సువార్త 4వ అధ్యాయంలో సమరయకి ఎందుకు వచ్చాడు? సమరయలో నశించిపోయే వారిని వెతికి రక్షించేదానికి వచ్చినాడు. కాబట్టి యేసు ప్రభు ఈ లోకానికి నశించిపోయిన నిన్ను నన్ను వెతికి రక్షించడానికి వచ్చాడు. మనం తప్పిపోయాము, మన ప్రభు మనను వెదక్కుంటూ వచ్చినాడు. ఎక్కడి నుంచి వచ్చినాడు? పరలోకము నుంచి వచ్చినాడు. పరలోకం అంటే దాని మాటలతో మనం వర్ణించుకోలేము. బైబిల్లో రాయబడింది తక్కువే పరలోకాన్ని గురించి. మనం పరలోకం పోయిన తర్వాత అప్పుడు మనకు అర్థమవుద్ది పరలోకం అంటే ఇదే అని. కాబట్టి పరలోకం అనేది ఎంతో సంతోషకరమైంది. దుఃఖము, ఏడుపు, అక్కడ ఎలాంటి మరణము, బాధ, ఎలాంటి వేదన లేని స్థలం అది. ఎల్లప్పుడూ సంతోషంగా ఉండే ఆనందకరమైన లోకమే పరలోకం. ఎవరైనా వదిలిపెడతారా? ఒకవేళ మనల్ని కానీ తీసుకెళ్ళి వదిలిపెడితే ఇంక నేను రాను ప్రభువా, నాకు ఎన్టీపీస్ వద్దు, ఏమొద్దు, నాకు ఇదే బాగుంది అంటాం. అట్లాంటిది. కానీ నీ కోసము నా కోసం యేసు ప్రభు అట్లాంటి సంతోషకరమైన ఆ పరలోకాన్ని విడిచిపెట్టినాడు. ఎక్కడికి వచ్చాడు? ఈ భూలోకానికి వచ్చాడు. ఈ లోకం మంచిదా? లోకం మంచిదా అండి? ఆదికాండం 1:31లో బైబిల్ ఏముంటుందంటే, దేవుడు చేసిన సృష్టిని చూసినప్పుడు అది చాలా మంచిదిగా ఉండెను అని చదువుతాను. ఆదికాండం 6:12కు వచ్చేసరికి దేవుడు భూలోకమును చూసినప్పుడు అది చెడిపోయి ఉండెను అని చదువుతాను. ఈ లోకం ఏమైపోయిందంటే చెడిపోయింది. ఈ లోకం అంతా పాపముతో నిండిపోయింది. ఈ పాప లోకములోనికి, చెడిపోయిన ఈ లోకములో ఏముంది? పాపం ఉంది. పాపం ఎక్కడ ఉంటుందో గుర్తుపెట్టుకోండి, అక్కడ నెమ్మది, శాంతి ఉండదు. సంతోషకరమైన పరలోకాన్ని విడిచిపెట్టి నెమ్మది లేని, శాంతి లేని ఈ లోకానికి ప్రభు వచ్చినాడు. 33.5 సంవత్సరాలు జీవించినాడు. కల్వరి శిలువలో నిన్ను నన్ను రక్షించడానికి తన ప్రాణాన్ని బలిగా అర్పించుకున్నాడు. నిజంగా మన కాపరి ప్రేమ ఎంత గొప్ప ప్రేమ. కాబట్టి ప్రియులారా, ఈ ఉదయకాల సమయంలో తప్పిపోయిన మనను వెదక రక్షించడానికి వచ్చిన మన మంచి కాపరిని మనము ఆరాధించాలి. యేసుప్రభు అన్నాడు యోహాను సువార్త 10:11లో, నేను గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణము పెట్టును. యోహాను సువార్త 15వ అధ్యాయంలో అంటాడు, తన స్నేహితుని కొరకు ప్రాణం పెట్టువాని కంటే ఎక్కువైన ప్రేమ కలిగిన వాడు ఎవడు? ప్రాణం పెట్టేవాని కంటే నిన్ను ఎక్కువగా ప్రేమించేది ఎవరు? అంత గొప్ప ప్రేమ మన పట్ల చూపించినాడు.
అట్లాంటి ప్రభువును మనం ఆరాధించకుండా ఎట్లుంటాం చెప్పండి. తప్పిపోయాము మొదటిది. రెండవది, మన కాపరి మన కోసం వెతుకుతూ వచ్చాడు. వెతికినప్పుడు ఏమైనామంట? ఇప్పుడు 5వ వచనం చదవండి. గొర్రె ఏమైందంటే ఇప్పుడు దొరికింది. అది దొరికినప్పుడు సంతోషముతో దానిని తన భుజముల మీద వేసుకొని ఇంటికి వచ్చి తన స్నేహితులను పొరుగు వారిని పిలిచి చాలే 5వ వచనంలో అది దొరికినప్పుడు ఏం చేశాడు? సంతోషముతో దానిని ఏం చేశాడంట? తన భుజముల మీద వేసుకొని. ప్రియులారా, ఒకప్పుడు తప్పిపోయిన మనల్ని వెతికినప్పుడు ఒక దినాన మనము ఆయనకి దొరికితే మనల్ని ఏం చేశాడంట? దొరికితే ఆయన భుజాల మీద ఎత్తుకున్నాడంట. మన కాపరి అయిన యేసు ప్రభు మనల్ని ఎక్కడ ఎత్తుకున్నాడండి? భుజాల మీద. మన ప్రభు ఎవరంటే గొర్రెలమైన మనల్ని మోసేవాడు. చూడండి, యెషయా గ్రంథం 40వ అధ్యాయం 11వ వచనం. యెషయా గ్రంథము 40వ అధ్యాయం 11వ వచనం. గొర్రెల కాపరి వలె ఆయన తన మందన మేపును, తన బాహువుతో గొర్రె పిల్లలను కూర్చి రొమ్మున ఆనించుకొని మోయను, పాలిచ్చు వాటిని ఆయన మెల్లగా నడిపించును. గొర్రెల కాపరి వలె ఆయన ఏం చేస్తాడంటే మేపుతాడంట. తన బాహువుతో గొర్రె పిల్లల్ని ఏం చేస్తాడు? రొమ్మున ఆనించుకొని ఏం చేస్తాడు? మోయను. మన ప్రభు మనల్ని ఏం చేసేవాడు? మోసేవాడు. యెషయా కీర్తనలు 55:22లో ఆ కీర్తనకాడంటే, నీ భారము యెహోవా మీద మోపము. మన భారము ఆయన మోసేవాడు, మన భారాన్ని మోసేవాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 5:7 అనుకుంటాను. ఆయన మిమ్మల్ని గురించి చింతించుచున్నాడు, మీ చింత యావత్తు ఆయన మీద వేయండి. 69వ కీర్తన అనుకుంటా 22-23లోను ఏముంటుంది? అనుదినము ఆయన మా భారమును భరించుచున్నాడు. కాబట్టి మన ప్రభు దినదినము మనను మోస్తున్నాడు, మన భారాన్ని భరిస్తున్నాడు. ఇశ్రాయేలు ప్రజలతో దేవుడు అంటాడు, ఇశ్రాయేలు ప్రజలారా, ఐగుప్తు నుంచి విడిపించిన తర్వాత మిమ్మల్ని ఏం చేశాను? గద్ద రెక్కల మీద ఎలా మోస్తుందో అలా మిమ్మల్ని ఏం చేశాను? మోస్తూ వచ్చాను అన్నాడు. మన ప్రభు మనల్ని వెతికి రక్షించడమే కాదు, ఆయన మనల్ని ఏం చేస్తున్నాడు? మోస్తున్నాడు. ఎంతకాలం మోస్తాడు తెలుసా? చూడండి, యెషయా గ్రంథం 46వ అధ్యాయం. యెషయా గ్రంథము 46వ అధ్యాయం 3-4 వచనాలు. యాకోబు ఇంటి వారులారా, ఇశ్రాయేలు ఇంటి వారిలో శేషించిన వారులారా, ఎప్పటి నుంచి అంటే గర్భమున పుట్టినది మొదలుకొని నా చేత భరింపబడిన వారులారా, తల్లి ఒడిలో కూర్చుంటున్నది మొదలుకొని నేను చంక పెట్టుకుని వారులారా, నా మాట ఆలకించుడి. ముదిమి వచ్చు వరకు నిన్ను ఎత్తుకుని వాడును నేనే, తల వెంట్రుకలు నెరయ వరకు నిన్ను ఎత్తుకుని వాడును నేనే చేసి ఉన్నాను. చంక పెట్టుకుని వాడును నేనే, నిన్ను ఎత్తుకొనొచ్చు రక్షించువాడను నేనే. 3వ వచనంలో గర్భమున పుట్టినది మొదలుకొని ముదిమి వచ్చే వరకు, తల వెంట్రుకలు నెరయ వరకు నిన్ను ఎత్తుకొని వాడను నేనే. ఈ లోకంలో పుట్టింది మొదలుకొని ఈరోజు వరకు మనను మన ప్రభు ఎత్తుకొని వస్తున్నాడు. ఎంతవరకు ఎత్తుకుంటాడు? మనం చచ్చిపోయేంత వరకు, మనను చివరి దినం వరకు మనల్ని మోసేవాడు. మన తల్లిదండ్రులు మన ఎంతకాలం మోస్తారు చెప్పండి?
చిన్నప్పుడు ముద్దుగా రే రారా రారా అని ఎక్కించుకుంటాం కదా. అదే 20 ఏళ్ళు వస్తే పోరా పోరా ఏమంటాం, దున్నపోతాడా తిని ఒళ్ళు పెంచుకొని పని లేదు పాలు లేదు వచ్చి మీద కూర్చుంటున్నావు అంటాం కదా. చిన్నప్పుడు పిల్లలు వచ్చి మీద కూర్చుంటే అది ముద్దు ముద్దుగా ఉంటుంది. 20 ఏళ్ళు అయిన తర్వాత వచ్చి మీద కూర్చుంటే అది మంచిగా ఉండదు. అందుకనే మన ప్రభు మొదిమి వచ్చు వరకు, తల వెంట్రుకలు నెరయ వరకు మనల్ని ఎత్తుకొని మనల్ని మోసేవాడు. కాపరి గొర్రె దొరికినప్పుడు సంతోషముతో భుజం మీద మోసుకుంటూ వచ్చాడంట. వచ్చి ఎక్కడ తీసుకొని వచ్చాడు? అక్కడ 5వ వచనం చివరిలో చదువుతాం. ఇంటికి వచ్చి అన్నాడు. ఎక్కడ తీసుకొచ్చాడు? ఇంటికి తెచ్చినాడు. కాపరి ఇంటికి. కాపరి ఇల్లేది చెప్పండి? దేవుని మందిరం, సంఘమే. ప్రియులారా, గొర్రెలమైన మనలను ఒకటి వెదికాడు, దొరికితే మళ్ళీ రక్షించాడు, భుజాల మీద ఎత్తుకున్నాడు, మోసుకొని ఎక్కడ తెచ్చాడు? ఆయన ఇంటికి తెచ్చాడు. ఆయన ఇల్లేదంటే దేవుని మందిరం, సంఘమే. ఆయన సంఘానికి మళ్ళీ తీసుకొని వచ్చాడు. వచ్చి ఏం చెప్తున్నాడు ఇప్పుడు? 6వ వచనం, మీరు నాతో కూడా సంతోషించుడి, తప్పిపోయిన నా గొర్రె దొరికినదని. ఇప్పుడు కాపరి ఏం చెప్తున్నాడంటే నాతో కూడా సంతోషించండి. ఇరుగు పొరుగు వారిని, స్నేహితుల్ని పిలిచినాడు కాపరి. అందరిని పిలిచి అంటున్నాడు, ఇదిగో ఈ గొర్రె తప్పిపోయింది, ఇప్పుడు దొరికింది, ఇంటికి తీసుకొని వచ్చాను, నాకేముంది? సంతోషం. నాతో పాటు మీరందరూ సంతోషించండి. ఇప్పుడు కాపరికి సంతోషమే, ఇరుగు పొరుగు వారికి సంతోషమే. వాళ్ళందరూ సంతోషపడితే గొర్రె ఏడుస్తుందా అండి? గొర్రె కూడా సంతోషం. ఆయన ఇంటిలో చేర్చబడిన మనకు కూడా ఆయన సంతోషంలో మనకు కూడా ఏముంది? సంతోషం. నాతో కూడా సంతోషించుడు అన్నట్లే మనం దేవుని మందిరానికి వచ్చినప్పుడల్లా దేవుని సంఘములో, దేవుని యొక్క సహవాసములో ఆయన సంతోషాన్ని మనతో ఏం చేస్తున్నాడు? పంచుకుంటున్నాడు. ఆయన సంతోషాన్ని మనకిస్తున్నాడు. కాబట్టి ఆయన మందిరానికి వచ్చిన మనము ఆ ప్రభు యొక్క సంతోషాన్ని పొందిన వారమై, సంతోషం అంటే ఏం చేయాలి మరి? యాకోబు పత్రిక 5:13 ఉంది, మీలో ఎవరికైనా సంతోషము కలిగిన ఏం చేయాలి? కీర్తనలు పాడాలి. కీర్తనలు అంటే స్తుతించాలి. కాబట్టి మన జీవితంలో మనల్ని వెతికి, మనల్ని రక్షించి, ఆయన భుజాల మీద ఎత్తుకొని దేవుని ఇంటికి అనగా మందిరానికి, సంఘానికి తీసుకొచ్చి ఆయన సంతోషంలో మనం కూడా పాలు పొందే ధన్యత ప్రభువు మనకిచ్చినందుకు సంతోషముతో మన కాపరిని ఏం చేయాలి? స్తుతించి ఆరాధించాలి. మనమందరం లేచి నిలబడి ఒక చిన్న పాట పాడుకుందాం.